వెల్కమ్ టు 5 at 5. డీలిమిటేషన్ మహిళా బిల్పై లోక్సభలో చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయి. తెలంగాణలో రాజకీయ రచ్చకి దారితీశాయి. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. The Chief Minister of Telangana has made is to propose a very interesting hybrid model of linking the population of the state along with the GSDP, the state's per capita contribution and the state's gross development of the state. Now this argument, I don't know, Speaker sir, who has advised the Chief Minister of Telangana. Either I can only say that they don't wish him well, because this proposal is laughable at the best and impractical at the worst. The Telangana CM's proposal linking GSDP to number of seats, which again, like I demonstrated, Speaker sir, is the most ludicrous argument. The way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyakshi. విన్నారు కదా, తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ తేజస్వి చేసిన ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అగ్గి పుట్టించాయి. లోక్సభలో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చడం సరికాదు అంటోంది బీఆర్ఎస్. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్య వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్ చేశారు. రాజకీయ లాభాల కోసం విభేదాలు సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు. దశాబ్దాల పాటు సాగిన ప్రజాస్వామ్య పోరాటాన్ని, వీరుల త్యాగాలను అవమానించారు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు హరీష్ రావు. తెలంగాణ ఏర్పాటుపై మిడిమిడి జ్ఞానం, అవగాహన లేమితో బీజేపీ నేతలు మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా మండిపడ్డారు. పార్లమెంట్లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలపై సదరు ఎంపీతో పాటు బీజేపీ కూడా క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. అయితే బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు వెనకేసుకొచ్చారు. తేజస్వి మాట్లాడిన సమయం, సందర్భాన్ని చూడాలి అన్నారు. గూఢార్థాలు వెతికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ప్రవర్తించకూడదన్నారు రామచంద్రరావు. పాకిస్తాన్తో పోల్చలేదు. పాకిస్తాన్లో ఎప్పుడైతే భారతదేశము పాకిస్తాన్ మధ్యన జరిగిన విభజనలో ఎంతోమంది చనిపోయారు, ప్రాణత్యాగాలు చేశారు. అటువంటి రీతిలో తెలంగాణ కూడా నిర్మాణం అయింది. ఇక్కడ కూడా ప్రాణత్యాగాలు చేశారు. అది కాంగ్రెస్ పార్టీ ఎటు చేసింది. మేము ఒక్క ప్రాణం నష్టం పోకుండా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసినాము. అది నేపథ్యము. మనము సందర్భం చూడాలి, వాడు మాట్లాడేటువంటి ఆలోచన చూడాలి. అంతేగాని దాంట్లో భూతద్దం పెట్టుకొని ఎక్కడ చూసుకుంటే తప్పు. బిట్వీన్ ది లైన్స్, దిస్ ఈస్ బిట్వీన్ ది లైన్స్. ఏదో ఆయన మాట్లాడగానే పట్టుకొని దానికి కోతికి కొబ్బరి చోకినట్టు ఒంటికాల మీద ఎగిరి ఏదో మాట్లాడుతూ పోతున్నారు. తెలంగాణలో మేము తెలంగాణ ఉద్యమంలో భారతీయ జనతా పార్టీ కూడా జేఏసీలో భాగం. భారతీయ జనతా పార్టీ లేకుంటే తెలంగాణ వచ్చేదా? సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు, రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో, లోక్సభలో మీ ఉన్న ఎంపీలు ఇద్దరు లేరు. మీరు అక్కడ మీ పార్టీ నాయకులు లేడు. ఇప్పుడు నాయకురాలు అక్కడ వెళ్ళిపోయింది కాంగ్రెస్, ఆమె లేరు. ఇద్దరు ఇప్పుడుదే పార్లమెంట్ లేరు. అప్పుడు ఉన్నప్పుడు కూడా అటెండ్ కాలేదు. కాబట్టి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడిన దాని పెద్ద భూతదం పెట్టుకొని చూసి మా మీద తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆపండి. వారు ఏదైతే నేపథ్యం చెప్పారో దాని మీద మనం మాట్లాడాలి. కానీ ఇవన్నీ కూడా దాన్ని పట్టుకొని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన అనేది చాలా తప్పు. ఇది క్లారిఫికేషన్ కోసం మీకు చెప్తా ఉన్నాను. ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుపై అజ్ఞానంగా మాట్లాడి తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించారంటూ మండిపడ్డారు. తేజస్వి వ్యాఖ్యల్ని సమర్థించే వాళ్ళు మూర్ఖులు అన్నారు. ఇంకోసారి ఎవరు రాష్ట్ర ఏర్పాటుని తప్పు పట్టకుండా బుద్ధి చెప్పాలి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మనను అవమానపరిచి, మన ఉద్యమాన్ని, మన ఏర్పాటును, తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా, ప్రజాస్వామ్య రీత్యా, రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడేటువంటి పార్టీ ఇంకా తెలంగాణలో నాయకులు తిరగగలుగుతా ఉన్నారంటే కూడా నాకైతే, నేను ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఆలోచన చేస్తాను. లేకపోతే నిజంగా మీకు ఏమాత్రం కన్న తల్లికి ద్రోహం చేసి తిరుగుతున్నట్టుగానే భావించే పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు.
నేను ఇప్పటికైనా మరొక్కసారి ఈరోజు ఈ తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతోటి పోల్చినటువంటి ఎంపీని వెంటనే పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి. ఆయన మాట్లాడినటువంటి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలు ముందుగా చొరవ చూపెట్టి ఈ అంశం మీద స్పందించాలి. మా ప్రతినిధి రాకేష్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, ఊహించని విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ కాస్త తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మీదకి మళ్ళింది. చూస్తుంటే ఇది మరింత పెద్దదయ్యేలాగానే కనిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఎటువంటి ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి? ఎందుకంటే మరొకరు ఇటువంటి దుస్సాహసం చేయకుండా గట్టిగా ఒక కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని చెప్పి పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇవాళ పార్లమెంట్లో తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణలో అగ్గి రాజేశాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఇవాళ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్న హైబ్రిడ్ మోడల్ని విమర్శిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో విభజనతో పోల్చడాన్ని తెలంగాణ నేతలు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. సో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు తెలంగాణ రాష్ట్ర నేతలు? రాకేష్, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలకు సంబంధించిన నేతలు ఈ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. కేటీఆర్ అయితే ఇంతకుముందు ట్వీట్ చేశారు, ఖచ్చితంగా తేజస్వి దీనిపైన క్షమాపణ చెప్పాలి, లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కూడా నిర్వహిస్తున్నాం. తెలంగాణ సమాజం దీని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తుంది. కొన్నేళ్ల పోరాటం, కొన్ని దశాబ్దాల పోరాటం, ఆ పోరాటాన్ని గౌరవించప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ అప్పుడున్నటువంటి ఎంపీలు కానీ బిల్లు పాస్ చేశారు. దాన్నంత చులకన భావంతో మాట్లాడడం, పాకిస్తాన్ ఇండియా డివైడ్ చేసినట్టుగా డివైడ్ చేసిందంటూ మాట్లాడడం అనేది సిగ్గుచేటు అంటారు. దీంతోపాటు తెలంగాణకు సంబంధించినటువంటి 8 మంది ఎంపీలు ఈ వ్యాఖ్యలను అదే పార్లమెంట్ హౌస్లో ఉండి చూస్తూ ఉండడం అనేది చాలా అభ్యంతరకర విషయం. వాళ్ళు దీనిపైన ఇమ్మీడియట్గా అప్పుడే అబ్జెక్షన్ రేజ్ చేయాల్సింది. ఒకవేళ బీఆర్ఎస్ ఎంపీలు కనుక పార్లమెంట్లో ఉంటే తేజస్వి సంగతి ఏంటో చూసేవాళ్ళు అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఇటు పొన్నం ప్రభాకర్ మంత్రి కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఖండించారు. ఈ వ్యాఖ్యల్ని రికార్డులోంచి తొలగించాలి, పార్లమెంట్ రికార్డులోంచి దీన్ని తొలగించి ఆయనతో క్షమాపణ చెప్పించాలి. క్షమాపణ చెప్పకపోతే కనుక తేజస్వి సభ్యత్వాన్ని, పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇక ఇంకొంతమంది బీఆర్ఎస్ నేతలు దీనిపైన ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి, తేజస్వికి మాత్రమే కాదు, మోడీ కూడా సందర్భం లేకున్నా ప్రతిసారి ఈ విభజన పైన చులకనగా మాట్లాడడం, విభజన జరిగిన తీరును తప్పుపడడం అనేది అభ్యంతరకరంగా ఉందని చెప్తున్నారు. పార్లమెంట్లో అయితే బీజేపీ ఎంపీలు చాలామంది మాట్లాడారు ఇంతకుముందు. ఇలాంటి వ్యాఖ్యలు కాకపోయినా అటు ఇటుగా తెలంగాణ సంబంధించినటువంటి అంశంలో, రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో అభ్యంతరాలు వ్యక్తం చేయడమో, లేకపోతే తప్పుగా జరిగిందనో, చీకట్లో గదిలో జరిగిందనో, తలుపులు మూసేసి పార్లమెంట్లో విభజించారనో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఏకంగా ప్రధానమంత్రి మోడీ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఇక మీదట సహించమంటూ తెలంగాణ సమాజం మొత్తం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ చెప్తుంది. అయితే బీజేపీ వర్షన్ మాత్రం ఇంకోలాగుంది. బీజేపీ చీఫ్ రామచంద్రరావు దీనిపైన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన వ్యాఖ్యలు అవే అయినప్పటికీ ఆయన అంతరార్థం మాత్రం అది కాదు, ఆ మీనింగ్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన ఇప్పుడున్నటువంటి ఈ బిల్లును, మహిళా బిల్లునో లేకపోతే డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లునో, దాంట్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభ్యంతరాలను, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి హైబ్రిడ్ విధానాన్ని, ఆయన చెప్తున్నటువంటి హైబ్రిడ్ విధానాన్ని ఆయన వివరించేటువంటి ప్రయత్నంలో దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. కానీ ఆయన కించపరిచే ఉద్దేశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో దీని అంతరార్థం అది కాదు అంటూ బీజేపీ చీఫ్ చెప్తున్నారు. ఇంకా ఇప్పుడే హీట్ పెరుగుతుంది తెలంగాణలో. కాంగ్రెస్ బీఆర్ఎస్ సమానంగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాకేష్.